ఇందిరాకి ఒక బెస్ట్ మెమరబుల్ ఫిలిం ఇది. అన్నయ్యతో చేయటం అనేది ప్రతిసారి మెమరబుల్గానే ఉంటుంది. నాకు కరెక్ట్గా ఇందిరా అనౌన్స్ చేసినప్పుడు నేను లేని సినిమాలో. ఆ తర్వాత నేను చాలా బలంగా కోరుకున్నా ఆ సినిమాలో ఉండాలని. చాలా బలంగా కోరుకున్నా నిజంగా. ఇంతమంది కాశీ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తే బాగుండేది, ఈ సినిమాలో ఉంటే బాగుండేది అనుకున్నా. మోహన్ గారని ఇట్లా చిరంజీవి గారి సినిమాలో క్యారెక్టరు నెగిటివ్ షేడ్ చాలా బాగుంటుంది శివాజీ, ఫస్ట్ పాజిటివ్. ఓకే అన్న, డన్. కరెక్ట్గా రేపు నేను కాశీ వెళ్తా అన్నప్పుడు ఆ షెడ్యూల్కి వెళ్ళే ముందు నా కొడుకు పుట్టాడు. చిరంజీవి గారితో అలాగే బాలసుబ్రహ్మణ్యం గారితో ఆ గంగా నదిలో ఆ ఘాట్లో డైలీ షూటింగ్ ఉండేది. బ్రహ్మానందం గారు వీళ్ళందరితోటి అంటే చాలా బ్యూటిఫుల్ షెడ్యూల్ అది. అసలు నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షెడ్యూల్. మా వర్క్ అయిపోతున్న టైంలోనే చిరంజీవి గారు ఆ ఘాట్లో సాంగ్ ఉంది. మొత్తం అసలు కాశీలో ఉన్న జనం అంతా అక్కడే ఉన్నారు. విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవాహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి సాంగ్ జరుగుతూ ఉంది. చిరంజీవి గారు అని తెలిసి బ్యూటిఫుల్ జర్నీ విత్ వైజయంతి మూవీస్. దత్ గారు లెజెండరీ ప్రొడ్యూసర్, సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి ఆయన. అసలు గోపాల్ గారు అయితే అసలు వేరే లెవెల్. ఆయనతో షూటింగ్ చేయటం అనేది వేరే లెవెల్. చాలా బాగా చెప్పేవాడు. అసలు వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు ఏ షార్ట్ చేసి వచ్చినా కానీ. ముఖ్యంగా నేను ఆ ఇంటర్వెల్ అదే నేను రివీల్ అయ్యే సీన్ ఉంటుంది కదా, వీడు అమ్మ దొంగ వీడు అని రివీల్ అయ్యే సీన్ ఉంటుంది కదా, అది అసలు ఆయన వచ్చేసి చెయ్యి గట్టిగా పట్టుకొని చాలా బాగా చేశారు శివాజీ అని. అన్నయ్య నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఒక అభిమానిగా నాకు ఈ పరిశ్రమలో మొట్టమొదటి నేను పనిచేసిన హీరో మీరు. అది అద్భుతం. నా జీవితానికి అదొక వరం. మీతో కలిసి పనిచేయటం, మీ జనరేషన్లో నేను కూడా ఉంటాం, మీరున్న ఈ కాలంలో నేను ఈ భూమి మీద ఉంటాం. మీలాంటి ఒక మంచి మనిషితోటి కలిసి పనిచేయటం నా పూర్వజన్మ సుకృతం. మీరు నిండు నూరేళ్ళు ఇలాగే మంచి ఆరోగ్యంతో, మంచి మంచి సినిమాలతోటి, మంచి మంచి మూమెంట్స్ తోటి ఇంకా ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే అండి.